వెల్కమ్ టు ది ఇన్సైడ్ ఎడ్జ్. వాణ్ణలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండ్రా బాబు. ఓ తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. పద్ధతి సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నాడు, వాడిని దారిలో పెట్టండి, అలా పట్టించుకోకుండా ఉండవద్దు అనే భావం ఉన్న పంచ్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఇదే పంచ్ డైలాగ్ను మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ చెబుతోంది తెలంగాణ సభ్య సమాజం. హామీలు నిలబెట్టుకోకుండా వరి మొక్కజొన్నలకు మద్దతు ధర మాటే పట్టించుకోవటం లేదంటూ 500 రూపాయల బోనస్ ఊసే ఎత్తటం లేదంటూ అన్నదాతలకు మద్దతుగా రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఇంతవరకు బాగానే ఉంది. సభికుల నుంచి జోర్దార్ రెస్పాన్స్ వస్తుందన్న జోష్లో సోయి మరచి టంగ్ స్లిప్ అయ్యారు. మక్కలకు పైసలేవి కుక్కల కొడక అంటూ రేవంత్ను నిలదీయండి అనే హుకుం జారీ చేశారు హరీష్ రావు. ఇప్పటి వరకు హరీష్ రావు అంటే ఓ సూపర్ ఇమేజ్, ట్రబుల్ షూటర్ అని మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు అందరూ ఆకాశానికి ఎత్తేస్తారు. ఇంతకన్నా ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కొడంగల్ ఇన్ఛార్జిగా ఉండి రేవంత్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించిన ఎపిసోడ్ గుర్తుకు తెచ్చుకొని మరీ గూస్ బంప్స్ తెప్పించుకుంటారు హరీష్ రావు ఫ్యాన్స్. ఇక ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిజం నుంచి ఎలక్షన్ విన్నింగ్ ఇన్నింగ్స్, మెజారిటీ గురించి చెప్పుకునేటప్పుడు ఫ్యాన్స్ అంతా హరీష్ రావుకు కేజీఎఫ్, సాలార్ సినిమాల్లో హీరోలకు ఇచ్చిన ఎలివేషన్ కన్నా ఎక్కువ ఇచ్చి వివరిస్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని కుక్కల కొడక అంటూ నోరు పారేసుకోవటంపై హరీష్ రావు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తలలు దించుకున్నారు. ఇదేమిటి, హరీష్ రావు ఇలా దిగజారిపోయాడు? తన వాగ్దాటితో యావత్ తెలంగాణ ఉద్యమకారులను మంత్రముగ్ధులను చేసిన ఈ హరీష్ రావు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ సిగ్గుపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కానీ ఇదేమిటి, ఇలా సీఎం రేవంత్ రెడ్డి పుట్టుకను అవమానిస్తూ కామెంట్ చేయటాన్ని హరీష్ రావు అభిమానులే కాదు, మేధావులు ప్రజాస్వామికవాదులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కుక్కల కొడక అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయండి అంటూ పిలుపునివ్వటం ముమ్మాటికి హరీష్ రావు తన స్థాయి మరిచిపోయి మాట్లాడటం మాత్రమే కాదు, హీనంగా దిగజారిపోవటమే అని మండిపడుతున్నారు సీనియర్ పొలిటీషియన్లు. నెల రోజుల క్రితం ముగిసినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాసింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. సీఎం అయినా కూడా స్థాయి మర్చిపోతున్నావు, దయచేసి నువ్వేంటో నువ్వు తెలుసుకో, పాసింగ్ కామెంట్స్ చేసి నువ్వు నీ స్టేటస్ను తగ్గించుకోకు అని నిండు అసెంబ్లీ సాక్షిగా చురకలు అంటించారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి. ఈ సందర్భాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్న మేధావులు, విద్యావంతులు అప్పుడు శకునం చెప్పిన బల్లి ఇప్పుడు కుడితిలో పడిందంటూ రివర్స్ చురకలు తగిలిస్తున్నారు. ఆనాడు నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి నీతులు చెప్పిన సోయి ఇప్పుడు ఎక్కడికి పోయిందనేది హరీష్ రావుకు సూటి ప్రశ్న. ఈలలు చప్పట్లు కొడుతున్నారు కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే పలుచన అయ్యేది హరీష్ రావు ఇమేజ్ తప్పితే సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ కాదు. మాట పెదవి దాటితే వెనక్కి తీసుకోలేమనే సత్యాన్ని, సద్విమర్శ ఉండాలి, ఉండి తీరాలి, కానీ కువిమర్శ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు అనే నగ్న సత్యాన్ని హరీష్ రావు తప్పక తెలుసుకుని తీరాలి. మూతోడ్కా జవాబ్ ఇచ్చినవు పో అని పక్కన భజన బ్యాచ్ అంతా చెప్తుండొచ్చు, కానీ విజ్ఞత కలిగిన ప్రజలు అన్నీ గమనిస్తారు. ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా అన్నీ ఇచ్చేస్తారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ సర్కార్ను గద్దెదించినట్లుగా బరాబర్ ప్రజలు వడ్డీతో సహా ఇచ్చే తీరుతారు. నాయకుడంటే నడిపించేవాడు మాత్రమే కాదు, నేర్పించేవాడు కూడా. లీడర్ ఎట్లుంటాడో క్యాడర్ కూడా అంతే ఉంటుందని మనసా వాచా కర్మణ నమ్మే ఇద్దరు లీడర్ల ఉదంతాలను ఇప్పుడు మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఎంజి రామచంద్రన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా తమిళనాడుకు సంబంధించిన సంగతి. ఎంజి రామచంద్రన్ తమిళనాడు సీఎంగా ఉండగా ప్రైవేట్ సెక్రటరీ ఒకళ్ళు డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో ప్రతిపక్ష నేత కరుణానిధి అని ఉండటం చూసినటువంటి ఎంజీఆర్ ఆ సెక్రటరీపై ఫైర్ అయ్యారు. కరుణానిధి కాదు, డాక్టర్ కలైలాంజర్ కరుణానిధి అని ఉండాలని తీవ్రంగానే ఆ సెక్రటరీని మందలించారు. రాజకీయ వైరుధ్యం ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ పత్రికలో కానీ డాక్యుమెంట్లో కానీ వాళ్ళని అగౌరవంగా ముద్రించకూడదు, సంబోధించకూడదు, కించపరచకూడదు అనేటువంటిది సీఎం ఎంజీఆర్కి థంబ్ రూల్.
అటు కరుణానిధి కూడా ఇదే తమ్ రూల్ను ఫాలో అయ్యేవాళ్ళు. తన కోసం వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులైనా లబ్ధ ప్రతిష్ఠులైనా సరే గౌరవంగా వ్యవహరించాలి, గౌరవంతో సంబోధించాలి అనేటువంటిది కరుణానిధి రూల్ అని ఆయన కుమార్తె సెల్వి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది నాయకుడు అనేటువంటి వాడికి ఉండాల్సిన లక్షణం. ఎందుకంటే క్యాడర్ లీడర్ను అనుసరించడం మాత్రమే కాదు, అనుకరిస్తుంది కూడా. మన పెద్దలు పూర్వీకులు కూడా మాట స్వరం యొక్క గొప్పతనాన్ని యోగస్య ప్రథమం ద్వారం వాగ్నిరోధం అంటూ ఓ సూక్తితో చెప్తారు. చర్నాకోలు చెరుపును తనలో నింపుకున్న ఆ సూక్తి అర్థం ఏమిటంటే ఏం మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉండాలి, ఏం మాట్లాడకూడదో అనేటువంటి ఎరుక సోయి ఉండి తీరాలి అని. ఇప్పుడు ఈ సూక్తిని తలకెక్కించుకునేందుగా మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ హరీష్ రావుతో ఇంపోజిషన్ రాయించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడే ఆ జుగుప్సాకరమైన భాష, అసభ్యకరమైనటువంటి నోటికి అడ్డు అదుపు వచ్చే ఛాన్స్ ఉంది. తమ అధినేత కేసీఆర్ను రండా అంటూ సభ్య సమాజం తలదించుకునే రీతిలో సీఎం రేవంత్ అవమానించారని నానా యాగి చేసినటువంటి ఈ టీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు కుక్కల కొడక అనే బూతును ఖండిస్తారా లేక గుడ్డిగా సమర్థిస్తారా అనేది తక్షణమే ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికంటే ముందు హరీష్ రావుకు సంస్కారం నేర్పించాలి సీనియర్ పొలిటీషియన్లు. ఆ కుళ్ళు నోటిని కడుక్కునేటువంటి సబ్బో లేకపోతే మౌత్ వాషో గిఫ్ట్గా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డియర్ హరీష్ రావు, కుక్కల కొడక అంటూ ఎందుకు నోరు పారేసుకున్నారో, ఓడిపోయామనే అసహనంతోనో లేక అగ్గిపెట్టే అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారనే కడుపు మంటతోనో టంగ్ స్లిప్ అయ్యారో మాకైతే తెలియదు. కానీ మీ స్థాయిని మీరే తగ్గించుకున్నారు. అధికంగా మాట్లాడి మీ మనశ్శాంతికి మీరే గోరీ కట్టుకుంటున్నారు. అనవసరంగా మాట్లాడి మీ మర్యాదను మీరే బొంద పెట్టుకుంటున్నారు. ఆవేశంగా మాట్లాడి ప్రజలతో సత్సంబంధాలను మీరే మరింతగా తెగనరుక్కుంటున్నారు. జర సోచో సాబ్, ఎవరని చెప్తే మాకేం, మేమింతే, మా తీరింతే అంటారా? మీ తోవలోకి వచ్చి ఓ ఘాటైన ఆఫ్రికన్ సామెతను చెప్తాను, కాస్త బుర్రలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. If you sleep with an itching ass, you cannot wake up with a clean one. కాస్త ఘాటుగానే ఉన్నది కదా. మిమ్మల్ని చూసి క్యాడర్ కంట్రోల్ తప్పకూడదంటే ఇలా చెప్పక తప్పని దుస్థితిని మీరే కల్పించారు అనేది మరొక్కసారి గుర్తు చేయటం తప్పట్లేదు మరి.